సింహాసనం టీవీకి స్వాగతం అండి. పవన్ నిర్ణయాలపై చంద్రబాబు నిఘా. ఇదేంటి, పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రిని చేశారు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫోటోలు పెట్టించాడు చంద్రబాబు నాయుడు గారు, మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఈయన నిఘా పెట్టాలనుకుంటున్నారా? ఏమీ లేదండి. పాత ప్రభుత్వంలో అడ్డగోలుగా నాయకులతో కలిసి దోచుకున్న అధికారులు ఇప్పటికీ మంత్రుల్ని తప్పుదోవ పట్టిస్తూ వాళ్ళకి తప్పుడు నివేదికలు ఇస్తున్నారంట. పవన్ కళ్యాణ్ అంటే దీని కొత్త కాబట్టి, రాజకీయాలకి అంటే మంత్రి పదవి అని తీసుకోవడం కొత్త కాబట్టి, పవన్ కళ్యాణ్ మళ్ళీ ఆయన చేతిలో కూడా కొన్ని ఎక్కువ శాఖలు ఉన్నాయి కాబట్టి ఆయన ఏమన్నా వీళ్ళు తప్పుదోవ పట్టిస్తారేమో, మళ్ళీ ఆయన వీళ్ళ మాటలన్నీ గబిక్కినేది నిర్ణయం తీసుకుంటే గబిక్కిన మళ్ళీ ఇప్పుడు వేరే మంత్రులను అయితే మందలించవచ్చు చంద్రబాబు, కానీ పవన్ కళ్యాణ్ అలా అనలేరు కాబట్టి ఎందుకైనా మంచిదని చెప్పేసి కొద్దిగా ఆయన తీసుకున్న నిర్ణయాల విషయంలో ఆ విషయంలో కొద్దిగా జాగ్రత్తగా చూస్తూ ఉండండి అని ఒక ఐఏఎస్కి పురమాయించారంట. ఆయన అధికారులు అసలు పవన్ కళ్యాణ్కి ఏ నివేదికలు ఇస్తున్నారు, ఆయన ఏమైనా తప్పుదోవ పట్టిస్తున్నారా అని జాగ్రత్తగా గమనిస్తున్నారు. ఇదంతా పాజిటివే. సో దీన్ని నెగిటివ్గా ఎవరు భావించొద్దు.